మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అందరికీ, లైక్ గోల్డ్ పరంగా. మొన్నటి వరకు గోల్డ్ తగ్గిందన్నారు, ఇప్పుడేమో పెరిగిపోయింది. సో ఇప్పుడు రాబోయే 1-2 మంత్స్లో గోల్డ్ పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? అసలుకే శ్రావణ మాసాలు వచ్చేసాయి కమింగ్ మంత్స్లో. సో మ్యారేజెస్ చేయాలనుకుంటారు కొంతమంది, ఇంకొంతమంది గోల్డ్ ఎక్కువ కొనుక్కొని స్టాక్ పెట్టుకోవాలి, స్టాక్ తర్వాత అమ్మేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఏది కరెక్ట్ చెప్పండి? గోల్డ్ కొనాలంటే డబ్బులు ఉన్న వాళ్ళే కొనాలి, ఎందుకంటే ₹1,00,000 దాటిపోయింది అవును, గోల్డ్ రేట్. ఎస్. రైట్. మీకు ఒక 1-2 మంత్స్ నుంచి చూసుకుంటే 90+లో ఉండేది, ఇప్పుడు 1,00,000 దాటిపోయింది. ఇవాళ మార్కెట్ చూసుకుంటే 1,59,000 రూపాయలు పర్ 10 grams 24 క్యారెట్ గోల్డ్ ఓకే ఉంది. నిన్న చూసుకుంటే 1,13,000 సంథింగ్ ఉంది. సో ఇవాళ కొంచెం కరెక్షన్ అయింది. కాకపోతే మేడం, మన ఇండియన్ ట్రెడిషన్స్ చూసుకుంటే మేడం, గోల్డ్ అంటే పిచ్చి. అదైతే నిజమే. ఓకే, ఆడవాళ్ళమండి, గోల్డ్ కొనుక్కోవాలి. కొనుక్కోండి కానీ ఎంత కావాలో అంతే కొనుక్కోండి. మిగతాది డిజిటల్ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనుకునేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునేటప్పుడు గోల్డ్లో, ఫిజికల్ గోల్డ్ అంతా కొనుక్కోకండి. సెక్యూరిటీ సేఫ్టీ ఎక్కడ ఉందో చెప్పండి. అప్పుడు బిస్కెట్లు కొనుక్కుంటామండి. బిస్కెట్లైనా కొనుక్కోవచ్చు. మీరు ఎక్కడ సేవ్ చేస్తారు? సెక్యూరిటీ ఎలా ఉంటుంది? రేపు దొంగతనం అయితే బ్యాంక్లో పెడతామండి. బ్యాంక్లో పెడితే మీకు 5 లక్షలు సమ్ ఇన్సూరెన్స్ ఎంతవరకు? కొంచెం ఇంట్లో పెట్టుకుంటాం, కొంచెం బ్యాంక్లో పెట్టుకుంటాం, కొంచెం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షలు గోల్డ్ బ్యాంక్లో పెట్టారు, లేకపోతే మీ ఇంట్లో పెట్టుకున్నారు, పోయింది, మీరు ఇన్సూరెన్స్ అయితే చేయించుకోరుగా? గోల్డ్కి ఇన్సూరెన్స్ కూడా ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే థెఫ్ట్ ఇల్లు ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో చేయించుకోరు. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి వెళ్ళకండి, మనం ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ ఎలాగ పర్ఫార్మెన్స్ చేస్తుందని మాట్లాడదాం. సో 1,59,000 పర్ 10 grams 24 క్యారెట్ గోల్డ్ ఇప్పుడు ఉంది. రైట్. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారంటే, మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఫిజికల్ గోల్డ్ కొనేస్తుంటారు. పెళ్ళిళ్ళు కానీ దీనికి, అమ్మాయిలు పాప ఉంది దీని ఉందని చెప్పి కొంటుంటారు. రైట్, కరెక్టే. బట్ ఎంత కావాలో అంత కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఆలోచిస్తే, అంటే మీరు గోల్డ్ కొని దాని మీద వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకునేటప్పుడు గోల్డ్ ఒక్కటే ఆప్షన్ కాదు. సో ఈక్విటీస్ ఉంటాయి, డెప్ట్ ఉంటుంది, కమోడిటీస్ ఉంటాయి. సో మనం ఎప్పుడు మేము చెప్పేది డైవర్సిఫై చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన మార్కెట్లో ఈక్విటీ పెరిగేటప్పుడు గోల్డ్ పడుతుంది, గోల్డ్ పెరిగేటప్పుడు ఈక్విటీ మార్కెట్స్ పడుతుంది. సో ఈ గోల్డ్, ఈ వాలటైల్ సిచ్యుయేషన్స్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే మన లాస్ట్ 1.5 years నుంచి మన ఈక్విటీ మార్కెట్స్ కరెక్షన్ పడుతుంది. ఇది రీజన్స్ ఏంటంటే, ఒకటి ట్రేడ్ టారిఫ్స్ ఉంటాయి, ఫెడ్ పాలసీ వస్తుంది, క్వార్టర్లీ రిజల్ట్స్ కొంచెం బాగాలేదు, ఇవన్నీ రీజన్స్. సో ఇప్పుడు మార్కెట్, ఈక్విటీ మార్కెట్స్ కరెక్షన్స్ అవుతూ ఉంటాయి, అందుకని గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ట్రేడ్ టారిఫ్స్ ఈ మంత్ ఎండింగ్ ఇది కాబట్టి కొంచెం ఒక 1 month వరకు వాలటాలిటీ అనేది ఉంటుంది. రైట్. సో ఉండేటప్పుడు ఇలాంటి వాలటాలిటీ ఉండేటప్పుడు మేడం మనకి మెయిన్ ఇది ఆపర్చునిటీస్ కింద చూసుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బై. అంటే ఎప్పుడైతే మనకి తగ్గుతుందో కొనుక్కోవాలి. సో ఇప్పుడు గోల్డ్ మొత్తం, ఇప్పుడు నేను ఈక్విటీస్ పడిపోతుంది కదా, నేను మొత్తం అంతా గోల్డ్లో పెట్టేస్తానంటే జరిగే పని కాదు కదా. ఎందుకంటే ఈక్విటీస్లో కంపెనీస్ ఆర్ దేర్, కంపెనీ షేర్స్ ఉంటాయి, అది కంపెనీ షేర్స్ కంపెనీస్ పర్ఫామ్ చేయాలి, చేస్తేనే కదా మనకి వర్క్ వచ్చేది, ఎంప్లాయీస్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది, గ్రోత్ వచ్చేది, అన్నీ వచ్చేది, జీడిపి వచ్చేది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జీడిపి. సో రెండు వైస్ వర్సా ఉంటుంది. ఇది బాగా చేయలేకపోతే ఇది బాగా చేస్తుంది, ఇది బాగా చేస్తే బాగా చేయలేకపోతే ఇది బాగా చేస్తుంది ఈక్విటీస్. సో మనం చెప్పేది ఏంటంటే, ఈ విధంగా మనం డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. గోల్డ్ ఎంతైతే కావాలో అది మీరు ఫిజికల్ రూపంలోనే కాదు, ఫిజికల్ రూపంలో ఎంత కావాలో ఇన్వెస్ట్ చేసుకోండి.
అది కాకుండా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. నేను ఆ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు మాట్లాడతాను. ఓకే. గోల్డ్ ఈటీఎఫ్, ఓకే. దాని తర్వాత ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లోనే గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉంటాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత సోవరెన్ గోల్డ్ బాండ్స్, ఓకే, ఎస్జీబీస్ అంటే సోవరెన్ గోల్డ్ బాండ్స్, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ గోల్డ్ లైక్ ఈ మనం ఇవన్నీ దిస్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిజిటల్ గోల్డ్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మన వెల్త్ అనేది కూడా క్రియేట్ అవుతుంటుంది. సో మనకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ టేక్ ఇట్ ఆన్ బై, రైట్. సో ఈ విధంగా మనం ఒక ప్లానింగ్ గోల్డ్ కొనాలి లేకపోతే గోల్డ్ మార్కెట్ చూస్తున్నాము అనుకునేటప్పుడు ప్రజెంట్ సినారియోలో కొంచెం వాలటైల్గా ఉంటుంది. అది ఆపర్చునిటీస్ కింద తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. బట్ మొత్తం అన్ని ఎగ్స్ ఒకే బాస్కెట్లో పెట్టొద్దు అంటారు కదా. సో కొన్ని ఎగ్స్ గోల్డ్లో పెట్టండి, కొన్ని ఎగ్స్ ఈక్విటీస్లో పెట్టండి, కొన్ని ఎగ్స్ డెప్ట్లో పెట్టండి. సో మీ ఆ రిస్క్ అనేది మనం తగ్గించుకుంటూ ఒక వెల్త్ అనేది ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి. హై రిస్క్ తీసుకుని మొత్తం రిస్క్ తీసుకుని నేను ఇన్వెస్ట్ చేసుకుంటానంటే అది రిస్క్ ఈజ్ రిస్క్. డిపెండింగ్ ఆన్ యువర్ రిస్క్ మీరు అనలైజ్ చేసుకుని తీసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా మేడం ప్రజెంట్ సినారీ అయితే మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉంది కాబట్టి ఈక్విటీ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కొంచెం 1 month వరకు. తర్వాత మళ్ళీ కరెక్షన్స్ చేంజెస్ ఉంటాయి. ఓకే. సో ఉన్నదంతా ఒకసారి పెట్టకుండా సగం సగం పెట్టుకుంటే రిస్క్ లేకుండా మనకి సో కొంచెమైనా మనకి యూజ్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి అంటారు. సగం సగం కాదు, డైవర్సిఫై చేసుకోవాలి ఉండే అమౌంట్ని. ఓకే. ఈక్విటీస్ 3 కేటగిరీస్లో పెట్టుకుంటే బెటర్ అంటారు. ఈక్విటీస్లోని గోల్డ్లోని. ఓకే. డైవర్సిఫై చేసుకుని లేకపోతే డెప్ట్ ఫండ్స్లో కూడా కొంచెం పెట్టుకుని డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.